హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 మనం చదువుకుందాం. కాగా కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రభువాక్యాన్ని దీవించుగాక. హల్లెలూయా. వ్రాయబడిన వాక్యంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ విషయం చాలాసార్లు చదివి ఉంటామండి, చాలాసార్లు విని ఉంటాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రతి మాట. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉంటే, క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. నూతన సృష్టి ఎవరంట? ఎవరు నూతన సృష్టి? క్రీస్తులో ఉంటే. చర్చికి వచ్చినంత మాత్రం కాదు, చర్చికి వచ్చినంత మాత్రాన నూతన సృష్టి కాదు. రోజు బైబిల్ చదివినంత మాత్రాన నూతన సృష్టి కాదు. ప్రార్థన చేసినంత మాత్రాన నూతన సృష్టి కాదు. కానుకలేసినంత మాత్రాన నూతన సృష్టి కాదు. దశంభాగాలు చెల్లించినంత మాత్రాన నూతన సృష్టి కాదు. అర్థమవుతా మీకు బాగా? వాక్యాన్ని బోధించినంత మాత్రాన నూతన సృష్టి కాదు. వాక్యాన్ని విన్నంత మాత్రాన నూతన సృష్టి కాదు. ఇది వాస్తవం. ఇది చాలా మంది ఏసై నమ్ముకునేసాం, ఏసై బిడ్డలం, ఏసై నమ్ముకునేసాం, ఏసై బిడ్డలు అయిపోయాం అనేసి అనుకుంటూ ఉంటారు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా. క్లియర్గా వాక్యం చెప్తుంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఉంటే వాడు నూతన సృష్టి. క్రీస్తులో లేకపోతే వాడు నూతన సృష్టి కాదు. నూతన సృష్టి అయినాడు అనడానికి రుజువు ఏంటంట? అక్కడే రాయబడింది. ఏముందంటే అక్కడ, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తులో ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి? పాతవి గతించాలి. పాతవి అంటే గత జీవితంలో దేవునికి ఏదైతే ఆయాసకరంగా మనలో ఉన్నాయో అవి గతించాల, నూతన స్వభావంలోకి రావాలా. ఈ తేడా తెలుస్తుంది కదా, ఎవరిని చూసినా ఈ తేడా తెలుస్తుంది కదండి. చిన్న విషయం చెప్తా. పేదరికంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని రూపురేఖలు ఒక రకంగా ఉంటుంది. ఆ పేద స్థితిలో నుంచి సంపన్న స్థితిలోకి వచ్చేసాడు అనుకోండి, అతని రూపురేఖలు, వస్త్రధారణ ఇంకో రకం ఉంటుంది. మార్పు ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. పేద స్థితిలో ఉన్నట్టుగానే సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత అట్టే ఉంటారా? ఉండరు కదా. మార్పు అన్నది అక్కడ కనిపిస్తుంది కదా, మార్పు అనేది కనిపిస్తుంది కదా. అయితే అదే రీతిగా క్రీస్తుని ఎరగక మునుపు లోకములో ఎలాగూ ఉన్నామో ఆ జీవితానికి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఉన్న జీవితానికి ఏముండాలి? తేడా ఉండాలి. పేదరికం నుంచి ధనం అధికమైనటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు, అంటే సంపన్న స్థితిలోకి వచ్చినప్పుడు ఎలాగైతే వ్యత్యాసం ఉంటుందో, లోకంలో ఉన్న వ్యక్తి క్రీస్తులోకి వచ్చిన తర్వాత వ్యత్యాసం కనిపించాలి. వ్యత్యాసం అంటే దేంట్లో? వేసుకునే గుడ్డలో కాదండి. వేసుకున్న గుడ్డల గురించి ఇక్కడ చెప్పట్లేదు నేను. అది భౌతికమైంది, అది వారి 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 ఇష్టం, అది ఓకేనా. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు నిజంగా మనందరం నూతన సృష్టిగా మార్చబడిన స్థితిలో ఉన్నామా, లేకపోతే ఒక భ్రమలో ఉన్నామా? చాలా మంది భ్రమలో ఉన్నారు. భ్రమలో ఉన్న క్రైస్తవులు మేలుకోవాలి. భ్రమలో ఉన్న క్రైస్తవులు మేలుకోవాలి. ఏంటి ఆ భ్రమ తెలుసా? యేసయ్య నమ్ముకునేశాను,
ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఆడికి వెళ్ళేది నువ్వా? అంత ఈజీయా? సులభమే. ఒకవైపు చూస్తే సులభమే, మరొక వైపు చూస్తే కష్టం కూడా. సులభం అంటే యేసయ్య ద్వారా మనకు వస్తుంది, ఓకే, కాదని చెప్పను. కానీ దానికి యేసయ్య చెప్పింది కూడా మనం చేయాలి కదా. ఏం చేయకుండా ఇప్పుడు ఏమండి, అందరూ తెలిసిన విషయం, 2 సంవత్సరాలుగా కరోనా ఉంది. కరోనా వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు. మరి స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తే స్కూల్కి కాలేజీకి వెళ్ళలేని పరిస్థితులు ఉండడం వల్ల ప్రభుత్వం వారు ఏం చేశారు? పాస్ చేశారు. ప్రభుత్వం వారు పాస్ చేశారు. చేశారా లేదా? 2 సంవత్సరాలు ప్రభుత్వం వారు 10th కానివ్వండి, జూనియర్ ఇంటర్ కానివ్వండి, లేక సీనియర్ ఇంటర్ కానివ్వండి, పాస్ చేశారు. బాగా అర్థం చేసుకోండి. అయితే ప్రభుత్వం వారు పాస్ చేశారు నిజమే. అయితే నువ్వేం చేసి ఉండాలి ముందు? దానికి ముందు స్కూల్లో కానీ కాలేజీలో కానీ నీ పేరు నమోదు చేయబడాలి అక్కడ. అర్థమైందా? స్కూల్లో 10th క్లాస్లో నీ పేరు నమోదు చేయబడి ఉండాలా? వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో ఫిలప్ చేసి ఉండాలా? వాళ్ళు అడిగిన ఫోటోను అక్కడ ఇచ్చి ఉండాలా? ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఓకే, పాస్. ప్రభుత్వం వారు పాస్ చేసేస్తారని ఇంట్లో నువ్వు కూర్చున్నావు అనుకో, అంటే నువ్వు ఏది కూడా స్కూల్లో నీ పేరు సబ్మిట్ చేయకుండా, అంటే నమోదు చేయబడకుండా నువ్వు పాస్ అవుతావా? పాస్ సులభమే. అర్థమవుతా మీకు? బాగా సులభంగా పాస్ అయిపోయారు, ఓకే, కష్టపడకుండా ఎగ్జామ్ రాకుండా పాస్ అయిపోయారు. అయితే చేయాల్సిన పని ఒకటి ఉంది కదా. ఓకే, 10th ఉచితంగా పాస్ అయిపోయావు, మరి ఇంటర్లో జాయిన్ అవ్వాలి కదా. కాలేజీకి వెళ్ళి నీ 10th క్లాస్ సర్టిఫికేట్లు అవన్నీ కూడా సబ్మిట్ చేసేస్తే అప్పుడు కూడా మళ్ళీ కరోనా రావడం వల్ల ఏమైంది? ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయి. అలా కాకుండా 10th పాస్ అయిపోయి ఇంట్లో కూర్చొని ఇంటర్లో పాస్ అయిపోతుంది అంటే అది ఎట్లా పాస్ అవుతావు? గవర్నమెంట్ వారు పాస్ అని చెప్పినా కూడా నువ్వు పాస్ కావు. ఎందుకంటే నీవు చేయవలసింది చేయలేదు కాబట్టి. అర్థమవుతుందా? బాగా అర్థమైందా? మరి ఎంతమందికి అర్థమైందో? పాస్ సులభమే, బట్ నువ్వు చేయాల్సింది ఆ చిన్న పని చేయకపోతే ఆ పాస్, ఉచితంగా ఇవ్వబడిన పాస్ కూడా నీకు వర్తించదు. ఉచితంగా ఇవ్వబడుతుంది అది పాస్. 2 సంవత్సరాలు ఉచితంగానే చేశారు పాస్, కష్టపడకుండానే. అది నీకు వర్తించాలి అంటే నువ్వు కాలేజీలో కానీ స్కూల్లో కానీ నువ్వు ఏది సబ్మిట్ చేయాలో అది సబ్మిట్ చేసేసి ఉంటే అది నీకు వర్తిస్తుంది. నువ్వు సబ్మిట్ చేయకపోతే ఆ ఉచితంగా వచ్చినటువంటి పాస్ కూడా నీకు వర్తించదు. అదే రీతిగా పరలోక రాజ్యాన్ని యేసయ్య మనకు ఉచితంగా ఇచ్చాడు. రక్షణ ఉచితంగా ఇచ్చాడు. అది క్రియల వల్ల కలిగింది కాదు. అయితే నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా. ఆ చిన్నది చేయాలి కదా. ఆ చిన్నది కూడా చేయకపోతే ఏ రీతిగా అయితే గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన ఆ పాస్ సర్టిఫికేట్ నీకు వర్తించదో, యేసయ్య ఉచితంగా అనుగ్రహించే ఆ రక్షణ గాని పరలోక రాజ్యం కూడా మనకు వర్తించదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే నిజంగా యేసుక్రీస్తులో ఉన్నామా లేదా అన్నది మొదట మనం ఈరోజు ప్రశ్నించుకోవాలా. కాబట్టి భ్రమలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అటువంటి భ్రమలో మన సంఘం ఉండకూడదు. నేను రక్షింపడిపోయా, నేను పరలోకానికి వెళ్ళిపోతా. వాస్తవంలోకి రా, వాస్తవంలోకి రా. ఈనాడు విశ్వాసులు మాత్రమే కదండి, చాలా మంది సేవకులు కూడా ఇదే భ్రమలో కొనసాగుతున్నారు. సేవ చేస్తున్నారు, ఎంతో మందికి వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కూడా భ్రమలో ఉన్నారు. ఏంటి భ్రమ అంటే? పరలోకానికి వెళ్ళిపోతావు. ఎప్పుడు వెళ్తావు? ఏం చేస్తే వెళ్తావు? ఎలాంటి అనుభవం ఉంటే వెళ్తావు అన్న ప్రశ్న వేసుకోకపోతే ఎలా అండి? అందుకని బైబిల్ క్లియర్ చెప్తుంది, ఎవడైనాను ఏం రాయబడింది అక్కడ? క్రీస్తునందున్న ఎడల, క్రీస్తులో ఉంటే, క్రీస్తులో ఉంటే పరలోకానికి వెళ్తావు. క్రీస్తులో ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన సృష్టిగా మార్చబడిన నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. నూతన సృష్టిగా మార్చబడినంత వరకు నీకు పరలోకానికి వెళ్ళే అర్హత ఇంకా రాలేదు. అయితే దేవుడికి అవకాశం ఇస్తూనే ఉంటాడు, కడ వరకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఈ లోపల త్వరగా గ్రహించుకొని మనం ఆ నూతన సృష్టిగా మార్చబడితే మన పరలోకం ఖచ్చితంగా వెళ్తాం. కాబట్టి భ్రమలో, దయచేసి భ్రమలో ఉండపాకండి, భ్రమ వద్దండి. భ్రమ ఎప్పుడు వస్తుంది అంటే ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఒక వ్యక్తికి భ్రమ
వాస్తవం తెలియనప్పుడు భ్రమలోకి వెళ్తారండి. భ్రమలోకి ఎప్పుడు వెళ్తారు? వాస్తవము తెలియనప్పుడు. వాస్తవం ఏంటి? వాక్యమే వాస్తవం. హల్లెలూయా. వాక్యమనే వాస్తవము తెలియని వాళ్ళందరూ భ్రమలో ఉంటారు, అంతే. వాక్యం అనే వాస్తవం మనకు తెలియాలి, స్వీకరించాలి, అనుభవించాలి. వాక్యం తెలుసుకోవాలి, ఆ వాక్యాన్ని స్వీకరించాలి, ఆ వాక్యాన్ని అనుభవించాలి. వాక్యం సత్యం తెలియని వాళ్ళందరూ కూడా భ్రమలో ఉంటారు. భ్రమలో నుంచి విడుదల పొందమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనందరితో యేసయ్య మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెప్పేలేనా అని అనుకుంటున్నారా? కొంతమందికి వినేవాళ్ళలో ఈ స్వభావం ఉంటుందండి. నేను వాళ్ళు చెప్పేలే కానీ మాకు తెలుసులే అనుకునే ముదిరిపోయిన విశ్వాసులు క్రైస్తవులు చాలా మంది ఉంటారు. ముదిరిపోయిన సేవకులు, ముదిరిపోయిన విశ్వాసులు అంటే వాళ్ళకి అభిప్రాయం తెలుసా? వాళ్ళు నిలబడిన వ్యక్తిని చూస్తున్నారు. అది చాలా 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 పొరపాటు. అది ఇక్కడ నిలిచిన వ్యక్తి మీద కాదు నీ దృష్టి ఉండాల్సింది. నీ దృష్టి నీ చెవులకు వినిపిస్తున్న వాక్యం మీద ఉంచాలి. దేవుడు ఈ రోజు ఈ సమయంలో నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఏ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తున్నాడు, ఆ వాక్యం నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ వాక్యాన్ని నేను ఏ రీతిగా నా జీవితానికి నేను సరిపోల్చుకోవాలి, ఆ వాక్యానికి నేను విధేయత కలిగి ఉన్నానా లేనా అన్నది పరీక్షించుకోవాలి. కానీ చెప్పే వ్యక్తిని బట్టి కాదండి. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకొకరు ఉండొచ్చు. వ్యక్తులు అశాశ్వతం, వాక్యం శాశ్వతం. దేవుడు వాక్యం ద్వారా అనేక సార్లు మాట్లాడుతుంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. వాక్యాన్ని గ్రహించే వ్యక్తులు ఎలా ఉంటారు, గ్రహించని వ్యక్తులు ఎలా ఉంటారు? గ్రహించేవారు, గ్రహించిన వారు. చూడండి, ఒకవేళ నీకు ఒక ప్రాబ్లం నువ్వు ఉన్నావు, లేదా ఒక సందేహంలో నువ్వు ఉన్నావు, ఎలా చేయాలో అనుకుంటున్నావు ఒక విషయం గురించి. అలా అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు ఒక వాక్యం ద్వారా నేను దర్శించాడు అనుకుందాం. ఏమండి, నువ్వు వెళ్తా ఉన్న దారిలో ఎవరో రోడ్డు మీద ఒక వాక్యం రాస్తున్నారు. నీ చూపు ఆ వాక్యం మీదకి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే నా మనసులో ఉన్న ఆలోచనకి ఈ వాక్యం ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు అని మొదట అనిపిస్తుంది. అది నచ్చితే, ఆ ఆన్సర్ నచ్చితే, అబ్బా దేవుడు నాకు ఎంత మాట్లాడాడో అని అనిపిస్తుంది కొంతమందికి దేవుడికి ఆన్సర్ నచ్చదండి. నచ్చినప్పుడు ఇలాగే ఉంటుందిలే కానీ, అన్నీ అలాగే రాసి పెడతారులే కానీ అని అనుకుంటాం. ఓకే, ఒక దగ్గర అయిపోయింది. అలా నేరుగా ఇంటికి వెళ్ళాం అనుకోండి. ఇంటికి వెళ్ళగానే టీవీలో దేవుని వాక్యం వస్తా ఉంది. అందులో ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆయన కూడా నీకు రోడ్లో ఎలా వాక్యం కనిపిస్తుంది దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాడు అక్కడ కూడా. అప్పుడు ఈ యొక్క విశ్వాసం అనుకుంటే, రోడ్లో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఇంటికి వస్తే ఆ దైవజను ద్వారా ఇలాగే నాతో మాట్లాడు, కాబట్టి దేవుడు మాట్లాడేదే, కాబట్టి నేను ఈ వాక్యానికి లోబడాలి, ఈ మాటకి లోబడాలి అని వెంటనే నిజ విశ్వాసి ఆ ఆన్సర్ తనకు నచ్చినా, ఆ ఆన్సర్ తనకు నచ్చకపోయినా లోబడి అనుభవంలో ఉంటాడు. అన్నీ నచ్చే చెప్తాడు దేవుడు. నీకు అన్నీ నచ్చే ఉంటాయి, నీకు కష్టమైన ఉంటాయి కొన్ని, నీకు నచ్చదు కొన్ని. దేవుడు చెప్పేది చాలా మటుకు విశ్వాసానికి నచ్చదండి. అన్ని ఆశీర్వాదకరంగా ఉండాలి మాటలంతా. అందుకని సేవకులు బాగా నేర్చుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, అంతిస్తాడు, ఎంతిస్తాడు అంటే మంచి పాస్టర్ ఆయన. గద్దింపులు ఉండకూడదు, హెచ్చరికలు ఉండకూడదు, కొట్టినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు గోరు మొదలు పెడుతూ ఉండాలి, విశ్వాసాలకి బుజ్జగిస్తా ఉండాలా, ఎత్తుకొని లాలిస్తా ఉండాలి. అలాంటి పాస్టర్ అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు తండ్రి ఎత్తుకొని ముద్దాడడం కాదు, 4 పీకుతాడు కూడా. ఎప్పుడు చిన్నప్పుడు మీ నాయన మిమ్మల్ని కొట్ల ముద్దో పెట్టుకున్నాడా? కొట్ల. మీ మమ్మ ఇప్పుడు ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాను, ఇప్పుడు మమ్మీ కొట్ల. 2 ఉంటాయి కదా. మమ్మీ డాడీ 2 చేసినప్పుడు సేవకుడు 2 చేయాలి. ఒకటే చేస్తే రాంగ్, 2 ఉండాలి. సో ఇప్పుడు విషయానికి వస్తున్నా, ఇప్పుడు ఒక విశ్వాసి అలాగే దేవుడు మాట్లాడిన తర్వాత, మా దేవుడు మాట్లాడాడండి, 2-3 సార్లు ఒకే విషయం మీద మాట్లాడేశాడు కాబట్టి ఇది దేవుడే మాట్లాడుతున్నాడు అని నిర్ధారణ చేసుకొని దానికి తన మనస్సును లోపరుచుకొని, అలాగే ప్రభా నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఇది నిజ విశ్వాసి పరిస్థితి. కొంతమంది ఆలోచన తెలుసా, రోడ్లో వాక్యం ద్వారా వద్దు, ఇది నా కాదు, ఇది నా కాదు టక్కన రెండోసారి విషయం, ఈ వాక్యం నా కాదు,
వీళ్ళే తలకాయ తిప్పుకుంటారు. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని. అక్కడ వాక్యం అది నాకు కాదు, ఈ వాక్యం నాకు కాదు, ఇటు తిప్పేసుకుంటారు. పోయి ఇంటికి వెళ్ళారు, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరలా టీవీలో నుంచో లేకపోతే సెల్ ఫోన్ నుంచో ఒక దైవజనుడు యూట్యూబ్ నుంచో అదే వర్తమానం చెప్తున్నాడు. చెప్పడానికేమి అందరూ బాగా చెప్తారు అనేసి దాన్ని పక్కకు నెట్టేసే విశ్వాసులు ఉంటారు. నువ్వు ఆ వ్యక్తిని ఎందుకు గమనిస్తా అంటే ఎందుకు చెప్తానంటే, వాక్యం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఆ పాస్టర్ అందరూ చెప్తారులే, ఈ పాస్టర్ అలాగే చెప్తారులే, కానీ పాస్టర్ ఎందుకని వాక్యం అండి. వాక్యం నిన్ను దర్శించింది, పాస్టర్ కాదు. పాస్టర్ కాదు నిన్ను దర్శించింది. నీలో ఉన్న సంఘటన, నీ పరిస్థితి యూట్యూబ్లో చెప్పే పాస్టర్కి ఎలా తెలుసు? టీవీలో చెప్పే ప్రసంగుడికి ఎలా తెలుసు? రోడ్డు మీద ఎవరో ఒక వ్యక్తి వాక్యం ఆయనకి ఎలా తెలుసు? ఆలోచించాలండి కాస్త. నువ్వు తెలుసుకుంటూ పోతే ఒకరోజు దేవుడు అడుగుతాడు నిన్ను, ఇంతమంది చేత నేను నీతో మాట్లాడింది ఆ పాస్టర్ ఈ పాస్టర్ కాదు, నేను మాట్లాడా నీతో. నువ్వు నా వాక్యాన్ని వాక్యంగా తీసుకోలే. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అనుకుంటావు. వాళ్ళందరికీ ఏం తెలుసు? వాళ్ళు తెలుసా? నీ విషయం వాళ్ళకి తెలుసా? నిన్ను నేను దర్శిస్తే నువ్వు వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, పక్కకి నెట్టేశావు. నేను చెప్పింది చేయకుండా నువ్వు అనుకున్నదే నువ్వు చేస్తూ వస్తున్నావు కాబట్టి దానికి పర్యవసానం కూడా నువ్వే భరించు అంటాడు ఆయన. ఓకే, సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నావు. ఎందుకు ఏం చెప్తున్నా అంటే, నూతన సృష్టిగా ఒక వ్యక్తి మార్చబడాలండి. వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్పే వ్యక్తి పక్కన పెట్టండి. వాక్యం మనకు ముఖ్యం. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మాతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం విలువ ఇవ్వాలి, వాక్యానికి మనం గౌరవించాలి, వాక్యానికి మనం లోబడాలి. వాక్యమే కదండి మనం నడిపించేది, వాక్యమే కదా. ఇక నేను నిలబడిన ఒక బూర మాత్రమే, నేను ఒక మైక్ లాంటివాడ, నేను అంతవరకే. దేవుడు వాక్యం చెబుతున్నా నాతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ నా కుటుంబంతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ సంఘం అంతటితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేనైతే ఇంటి దగ్గరగా ఒక మెసేజ్ ప్రిపేర్ అయినప్పుడు ఎట్లా అడుగుతానంటే, ప్రభా ఈరోజు నీ సందేశం ద్వారా నన్ను దర్శించి ప్రభా. ఏసా ఈరోజు నువ్వు ఇచ్చే సందేశం ద్వారా నా కుటుంబాన్ని దర్శించి ప్రభా. ఏసా ఈరోజు నువ్విచ్చే సందేశం ద్వారా సంఘాన్ని దర్శించి ప్రభా. నువ్విచ్చే మెసేజ్ ద్వారా అంతే ప్రభా, నేను నిలబడతాను, మాట్లాడతాను. నేను ఎప్పుడు ప్రభా నువ్విచ్చే సందేశం ద్వారా మొదట చెప్పే నన్ను దర్శించు, నా కుటుంబ సభ్యులను దర్శించు, నా సంఘ బిడ్డలను దర్శించు ప్రభా అనేసి దేవుని దగ్గర బ్రతిములాడుకొని ఆయన ఇచ్చే ఆలోచన మీ మధ్య తీసుకొస్తుంటా. మీ చెప్పే ప్రతి మాట మీకే కాదు నాకు వర్తిస్తుంది. ఇది ఎన్నోసార్లు మీ ఎదుట నేను చెప్పినాను. ఎందుకంటే వాక్యం దేవునిది అన్న విషయాన్ని నేను గ్రహిస్తున్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నా. వినే మీలో కూడా అదే గ్రహింపు ఉండాలని నా ఆశ. బాబు భాష చెప్తున్నాడని ఆలోచన కాదు మీకు రావాల్సింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా ఈ రోజు నన్ను దర్శించాడు. ముఖాముఖిగా దేవుడు నాతో మాట్లాడు, తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా నన్ను దర్శించాడు దేవుడు అన్న అభిప్రాయం, ఆ అనుభవం సంఘములో ప్రతి ఒక్కరికి ఉండాలన్నదే మా ఆశ. నూతన సృష్టిగా మనం ఉండాలి. ఎవరు నూతన సృష్టి అంటే, క్రీస్తు యేసులో ఉన్న వాళ్ళే నూతన సృష్టి. కానీ క్రీస్తు యేసులో లేకుండా కేవలం సంఘానికి మాత్రం వచ్చి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు క్రీస్తు యేసులో ఉన్నట్టు కాదు. సంఘానికి ఎందుకు వస్తుంటే ఆత్మీయంగా ఎదగడానికి, సంఘానికి రావద్దు అని నేను చెప్పేది. క్రీస్తులో ఉంటూ సంఘానికి వస్తే అది దానికి మేలు ఉంటుంది. కానీ క్రీస్తులో ఏమాత్రం ఉండకుండా సంఘానికి మాత్రం వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం ఉంటుంది? ఆయనతో సంబంధం లేకుండా నేను వచ్చాను వెళ్ళానంటే ఓకే. నూతన సృష్టి అంటే ఎలాంటి అనుభవం అన్నది కొన్ని విషయాలు చూద్దాం బైబిల్లో. ఎవరు నూతన సృష్టి అంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12-13 వచనాలు.
తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఏం రాయబడుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏమవుతారంట? దేవుని పిల్లలు అవుతారు. ఇది నూతన సృష్టిలో మొదటి అనుభవం. నూతన సృష్టికి ఒక వ్యక్తి మార్చబడుతున్నాడంటే అందులో మొదటి అనుభవం ఏమిటంటే, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. అంతకుముందు మనం దేవుని బిడ్డలం కాదు. మరి ఎవరి బిడ్డలు? ఎవరి సంతానం? అంతకుముందు ఎవరి సంతానం? మనం మీ అమ్మా నాన్న పేరు చెప్తారేమో, అది భౌతికమైంది, అది కాదు. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే దేవుని పిల్లల కాకముందు మనము సైతాన్ యొక్క సంతానంగా ఉన్నాం, అపవాదిక సంతానంగా ఉన్నాం, వాడికి వారసులుగా ఉన్నాం, వాడి స్వాధీనంలో ఉన్నాం, వాడు అడుగుజాడలో నడుస్తున్నాం, సాతాన్ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాం. అయితే దేవుడు మనల్ని దర్శించిన తర్వాత, దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత, సువార్త ద్వారా మన మనోడితలు తెరిపింపబడిన తర్వాత మనం ఏమయ్యామో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుందని, ఆయన దేవుడని, దేవుని కుమారుడని ఏ రోజైతే మన వాక్యం ద్వారా తెలుసుకున్నామో, వాక్యము మన కళ్ళు తెరిపించిందో ఆ రోజు క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచాము. ఆ తర్వాత మనం ఏమైనామంటే సాతాన్ యొక్క సంతానంగా ఉన్న మనము దేవుని సంతానంగా మారిపోయాం, దేవుని పిల్లలుగా మారిపోయాం. హల్లెలూయా! అవునా కదా? నూతన సృష్టిలో మొదటి అనుభవం ఏంటంటే దేవుని పిల్లలుగా మార్చబడ్డాము. మార్చబడ్డాం ఇక్కడ మనం. ఈ మొదటి అనుభవం ఉందా? యేసయ్యలో నిజంగా విశ్వాసం ఉంచామా? ఇంక దేనిలో కూడా విశ్వాసం ఉంచలేదు కదా. లోకం మీద కానీ, లోకంలో ఉన్న వాటి మీద కానీ, లేకపోతే వేరే వేరే దేవుళ్ళుగా దేవతలుగా పిలబడే వాళ్ళ మీద కానీ విశ్వాసం ఉంచున్నామా? లేదు కదా. అలా విశ్వాసం ఉంచున్నట్లయితే ఇంకా మొదటి అనుభవం కూడా రాలేదు అని అర్థం. కొంతమంది మేము యేసయ్యను నమ్ముకున్నామండి, యేసయ్యను విశ్వాసం ఉంచామని చెప్తారు కానీ వారి విశ్వాసం నిజంగా యేసయ్యలో ఉండదు. నేను ఎవరిని విమర్శించటం లేదు, కానీ కొంతమందికి తెలియదు గనుక చెప్తున్నా. తెలియంది తెలుసుకోవడం మంచిదే కదా. ఈ మధ్య దినాల్లో నేను చాలా మందికి చూస్తున్నాను, చాలా మంది ఒక ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు. అన్ని జనుల దగ్గర చూశాను, దేవుని ప్రజల దగ్గర చూశాను. ఒక ఉంగరం, మొదటి చెప్పాను, నేను విమర్శించట్లేదండి, మీ మేలు కోసం చెప్తున్నా. ఆ ఉంగరం ఏమిటి అంటే తాబేలు ఉంగరం. ఏ ఉంగరం? తాబేలు ఉంగరం. నేను ఒక అన్యుని అడిగా, ఏందయ్యా ఈ ఉంగరం అంటే? నాకు తెలీదు మొదట. చాలా మంది చేతిలో చూసిన తర్వాత నాకు ఆలోచన, ఏంది ఎవరు చూసినా తాబేలు ఉంగరం వేసుకుంటున్నారు ఏంటి? అన్యులు అడిగాను, ఇది వేసుకుంటే మంచిదంట, పలానా దగ్గర దొరుకుతుంది, మేము తెచ్చుకున్నాము వేసుకున్నాము అన్నారు. ఓకే, వాళ్ళు వేసుకోవడంలో అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు అన్యులు కాబట్టి, వాళ్ళు వేసే నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. అది కాకపోతే ఏదన్నా బల్లి ఉంగరం వేసుకుంటారు, పిశాచి ఉంగరం కూడా వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అండి, మనం ఎవరు అడగడానికి? వాళ్ళ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. సరేనా? ఓకే. అయితే ఇబ్బంది ఎక్కడ కలిగిందంటే, కొంతమంది క్రైస్తవుల చేతులు కూడా ఈ తాబేలు ఉంగరాలు చూశారు. నాయనా ఇది ఏంది అని అడిగేవాళ్ళు కూడా. ఇది వేసుకుంటే మంచిదంట సార్. అవునా? ఏ పాస్టర్ చెప్పాడు నీకు? ఏ పాస్టర్ చెప్పాడు చెప్పు. బైబుల్ ఎక్కడ ఉంటే నాకు చూపించు, తాబేలు ఉంగరం వేసుకోవచ్చు అని ఉంటే చెప్పండి. లేదు కదా. మరి నీకు ఎవరు చెప్పారు? ఒక అన్యుడు చెప్పాడు. ఒక అన్యుడు అంటే వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు ఏదేదో చేస్తారు. మంచిదని చెప్తే నువ్వు ఏదైనా చేస్తావా? చేస్తారండోయ్ ఈనాటి క్రైస్తవులు, చిన్నటోళ్ళు కాదు. దేవుని బిడ్డలు యేసయ్యలో విశ్వాసం ఉంచాము, మేము దేవుని బిడ్డలం అయ్యామని చెప్పుకుంటారు, కానీ ఆ మొదటి అనుభవం కూడా లేదు అన్నది వాస్తవం. నిజంగా యేసయ్యలో విశ్వాసం ఉంచితే ఈ ఉంగరం మీద ఎందుకు నీకు విశ్వాసం వచ్చింది? తాబేలు వచ్చి నిన్ను కాపాడుద్దా? నీ చేతుకున్న తాబేలు వచ్చి నిన్ను కాపాడుద్దా? నీకు వేలు తీసుకుని ఆ తాబేలు నిన్ను ఆశీర్వదిస్తుందా?
ఆ తాబేలు నీకు పెళ్లి చేస్తుందా? ఆ తాబేలు వచ్చి నీకు ఉద్యోగం ఇస్తుందా? ఏంటండి పిచ్చి, కాకపోతే పిచ్చి శాతస్తా. నీ విశ్వాసం ఎక్కడా? తాబేల్లోనా యేసుప్రభువులో? చెప్పండి. నువ్వు యేసయ్యలో ఉంచితే ఎందుకు వేసుకుంటావు? మేము ఎక్కడ వేసుకోలేదే. అవసరమైతే ఒక సిల్వర్ రింగ్ వేసుకో, ఉంగరం వేసుకో, ఆశ ఉంటే ఒక వెండి ఉంగరం వేసుకో, స్తోమత బంగారం వేసుకో. వద్దని చెప్పం, అది మీ స్తోమత, మీ ఇష్టం. అది వద్దని చెప్పట్లా, నేనే వేసుకోవద్దంటలా. ఈ పనికి మాల పనింది, ఈ ఉంగరాలు ఏం వేసుకునేది? ఇప్పుడు నీ విశ్వాసం ఎక్కడ? అది నా అడిగేది. యేసుప్రభులోనా తాబేల్లోనా? యేసుప్రభులో విశ్వాసం ఇచ్చినోడు ఎందుకు వేసుకుంటాడు? వేసుకోడు కదా. సో దీన్ని బట్టి మనకే అర్థమవుతుంది, బైబిల్ చెప్పింది, ఎవరైనా యేసయ్యలో విశ్వాసం ఉంచితే వాడు నూతన సృష్టి, వాడు దేవుని బిడ్డగా మార్చబడతాడు బైబిల్ చెప్తుంది. నువ్వు నిజంగా నువ్వు యేసయ్యలో విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా మారితే మరలా నీ విశ్వాసం వేరే వాటి మీద ఎందుకు ఉంచుతున్నావు? ఓ విశ్వాసి, ఓ సంగమా, నీ విశ్వాసం ఎక్కడ, దేంట్లో ఉంచావు చెప్పు? తాయితులో ఉంచుతావా? మెడలో వేసుకున్న తాడులో ఉంచావా? 3 రంగుల తాడు ఉంటుంది, కొంతమంది వేసుకుంటారు. పిల్లలకి వేస్తానే ఏమన్నారండి, ఓ చెప్పి 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 మా నోరు పోవాల్సిందే. కానీ మా బాధ ఏంటంటే ఎక్కడ పరలోకానికి నరకానికి వెళ్ళిపోతారా నాయనని బాధ మేము కొట్టుకోవడం తప్ప, ఇక్కడ గంట సేపు ఊదినా ఏం పని చేయదు. బయటికి వెళ్ళి ఒక్క నిమిషం చెప్తారు, ఆడికెళ్ళి తీసుకోకూడదా, పరుగు పరుగు. ఇక్కడ గంట సేపు చెప్పింది పోయా. ఈ గంట సేపు ఉపదేశం అక్కడ గాలి కొడుకోపోద్ది. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆటో ఎక్కామా, అక్కడికి వెళ్ళామా, చీటీ కట్టించుకున్నామా, తాడేసుకున్నామా, అయిపోయింది. నీ విశ్వాసం దేంట్లో? యేసయ్యలో నిజంగా విశ్వాసం ఉంచి దేవుని బిడ్డ అవుతావు. నువ్వు నిజంగా యేసయ్యలో విశ్వాసం ఉంచావా? యేసయ్యలో విశ్వాసం ఉంచిన వారు ఇంకా దేంట్లో కూడా విశ్వాసం ఉంచరు. ఉంచితే వాళ్ళు విశ్వాసులు కాదు. బైబిల్కి వ్యతిరేకమైనవి చేసిన వాళ్ళు దేవులో విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎలా అవుతారు? ఎలా అవుతారండి? ఈ మధ్య పాస్టర్లు కూడా కొంతమంది కమర్షియల్ పాస్టర్స్ ఉన్నారండి, బిజినెస్ పాస్టర్స్ ఉన్నారండి. బిజినెస్ మైండ్, ఏం చేస్తే డబ్బు వస్తుంది. ఈ విశ్వాసాల నాడి బాగా పట్టేశారు. ఊరికినే ప్రార్థన చేస్తే మనకేం రాదు. కొంతమంది పాస్టర్లు చెప్తానండి, ఊరికినే ప్రార్థన చేస్తే మనకేం రావట్లే. ఇక్కడ నూనె పెట్టి ప్రార్థన చేస్తే ఏం రావట్లే. వీళ్ళకి ఏదో చెయ్యాలా. అన్యులు ఏం చేస్తారు? వెళ్తే ఒక నిమ్మకాయ ఇస్తారు, వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి. మనం ఒక నిమ్మకాయ ప్రార్థన చేసిద్దాం, డబ్బులు వస్తాయి. వాళ్ళు ఏదో పూలో పండ్లో వాళ్ళు పూజలో పెట్టి ఇస్తారు. మనం కూడా ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అన్ని పెట్టేసి డ్యాస్ మీద ప్రార్థన చేసి ఒక యాపిల్ 500 రూపాయలు తీసుకుంటే నువ్వు ఆశీర్వదింపడతావు, నీ రోగాలన్నీ పోతాయి. హల్లెలూయా. మన ఈ మధ్య నేను ప్రభుతేజ మాట్లాడుకున్నాం ఇలాంటి విషయాల గురించి. సున్నిండలో ప్రార్థన చేసిస్తాం. షుగర్ పేషెంట్లు తినొచ్చు, ఏం కాదు. ఏమైతే వాళ్ళు పోతారు, మనకేమవుతుంది? ఇలాగా తాయిచ్చు అంటే బాగుంటది కదా. శిలువ ఇస్తాం, ప్రార్థనా శిలువ. అది బయట 10 రూపాయలు కూడా ఉండదు. స్టీల్ శిలువ ఒకటేసి ఒక తాడు ఉంటుంది, నల్ల తాడు. బయట అమ్ముతుంటారు, రకరకాల దండలు అమ్ముతుంటారు. ఎవరికి ఏది కావాలో కొనుక్కొని వేసుకుంటారు. స్టీలు కనీసం 10 రూపాయలు ఉండదు. 10,000 ప్రార్థన చేసి ఇస్తాం. ఇలా ఇస్తే ఈ పాటికి పెద్ద బిల్డింగ్ కట్టేసి ఉంటారు, కారులో తిరుగుతుంటానండి కదా. ఇంకా నడుచుకుంటా తిరుగుతాను. అవి చేయలేదు కాబట్టి ఇట్టున్నాం. ఇంకా అలాంటి చేస్తే అండి, బైక్ కాదు, నాకు ఒక కారు, నా భార్యకు ఒక కారు, నా 2 కొడుకులు 2 కార్లు, మా ఇంటి ముందు 4 కార్లు ఉంటాయి. అలా చేస్తే వద్దండి. ఆ కార్లు తీసుకొని ఆఖరికి నరకానికి వెళ్ళే బదులు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే మంచి జీవితకాలం. హల్లెలూయా. ఇస్తే తోలతాళ్ళైతే నడుచుకుంటానే ఉంటా, ఇదే బెటర్. ఎందుకు ఇవంటే చెప్తున్నంటే, నూతన సృష్టిగా నువ్వు మార్చబడవు అంటే మొదటి అనుభవం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలా. నువ్వు ఎప్పుడు దేవుని బిడ్డ అవుతావు? యేసు ప్రభులో విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డ అవుతావు. నువ్వు యేసయ్యలో నిజంగా విశ్వాసం ఉంచితే వీటి మీద అంతా ఎందుకు వేరే వేరే వాటి మీద ఎందుకు నమ్మకం ఉంచుతున్నావు? నమ్మకం ఉంచుతున్నావు అంటే యేసయ్యలో నీ నమ్మిక సరైంది కాదు, సరైన నమ్మకం లేదంటే నువ్వేం కాలం ఇంకా దేవుని బిడ్డ కాలం అంటే మొదటి స్టెప్పులో కూడా ఎక్కలేదండి.
అలాంటి ధరించే. మరి మీరు ఎప్పటి నుంచి ఏసై నమ్ముకున్నారు? మీరు ఎప్పటి నుంచి ఏసై నమ్ముకోడు కాదు, క్రైస్తవులుగా పిలువబడుతుంటే ఓ రే నాయనో మా తాత 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 నుంచే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ క్రైస్తవులు అయితే కాదు. దేవుని దృష్టిలో క్రైస్తవులు కాదు, తాత 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 నుంచి పిలువబడుతున్నారంట. మీరేది మాకు చెప్పేది? మీరు ఇప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభుని. ఎప్పుడు నమ్ముకున్నామని ముఖ్యం కాదు, దేవుళ్ళు ఎలాగ ఉన్నాం అన్నది ముఖ్యం. హల్లెలూయా. 10 సంవత్సరాలు నమ్ముకొని పర్ఫెక్ట్గా లేదు, ఒక్కరోజు నమ్ముకొని పర్ఫెక్ట్. ఎవరు గొప్ప దేవుని దృష్టిలో? సీనియారిటీలు కాదు దేవుని దగ్గర, సిన్సియారిటీ ఈజ్ ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్తున్నా నేను. తర్వాత రెండవ స్టెప్, మొదటి స్టెప్పులు ఉన్న వాళ్ళే చూసుకుందాం ముందు, తర్వాత రెండవ స్టెప్ కొత్తగా జన్మించిన నూతన సృష్టి అనుభవం. రెండవది ఏమిటి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడని నిశ్చయంగా చెబుతున్నా. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు, ఆయన పేరు నికోదేము. ఎక్కడికి వచ్చాడండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంట. యేసు ప్రభు దగ్గర వచ్చాడు, యూదుల అధికారి, ఒక పరిసయ్యుడు నికోదేము, పెద్ద ఆయన. యేసు ప్రభుకి అర్ధరాత్రి వచ్చాడు. వచ్చి ఏం పగలు రావచ్చుగా? కొంతమంది పగలు రారు, అర్ధరాత్రే వస్తారు. అంటే ఎవరైనా చూస్తారనే భయం. అసలు నేను ఇంకొక విధానంలో ఉన్నాను కదా, ఇంకెవరైనా చూస్తే ఇబ్బంది అవుతుందని పొద్దుపోయి వస్తుంటారు. అలా పొద్దుపోయి వచ్చాడు ఆయన నికోదేము. వచ్చి నువ్వు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చావని మాకు తెలుసు, నమ్ముతున్నానయ్యా. ఎందుకంటే నువ్వు చేసే ఈ సూచక్రియలు బట్టి మాకు అర్థమవుతుంది నువ్వు దేవుని దగ్గర నుంచే వచ్చావు. ఇది పబ్లిక్ లో ఒప్పుకోరు, రహస్యంగా ఒప్పుకుంటున్నాడు ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి, రహస్యంగా. అయితే ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? అయ్యా, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితేనే పరలోకానికి వెళ్తాడు అని యేసే చెప్పాడు. క్రొత్తగా జన్మించాలయ్యా, నేను ముసలోని, ఇప్పుడు మళ్ళీ నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలనా అని అంటున్నాడు ఆయన. భౌతికంగా మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. అంత వయసు ఉండి కూడా యేసు ప్రభు చెప్పిన 33 సంవత్సరాలున్న యేసు ప్రభు చెప్పిన మాటలు అంత ముసలు ఆయనకు అర్థం కాల. మనం ముసలికి అన్ని తెలుసుకుంటాం, కొంతమంది ఏం తెలియదంటే బెబ్బెబ్బే, వయసు ఎంత ఉంటది, ఏం తెలియదాడ, చిన్న అనుభవం కూడా. ఏం చేయాలా? నీ వయసు ఎంత, నువ్వెంత, మాకు నువ్వు ఏదో చెప్పాల్సింది పోయి. కొంతమంది ఇలా ఉంటారు, వాళ్ళకి ఏం తెలీదు, వయసు మాత్రం చాలా ఉంటుంది. మనం అనుకుంటాం అబ్బో వీళ్ళకి చాలా తెలుసు అని. ఏలా తెలిసినట్టు ఉంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఈ నికోదేము కూడా ఏం తెలిసినట్లే. యేసు ప్రభు దగ్గర వచ్చి ఏం చేయాలంటే కొత్తగా పుట్టాలి. కొత్తగా ఏదో పుట్టేది, నేను ఆల్రెడీ పుట్టేశాను, ముసలోడు అయిపోయాను, మళ్ళీ కొత్తగా అంటే మళ్ళీ నేను మా అమ్మ కడుపులోకి వెళ్ళిపోయాను, మళ్ళీ నేను పుట్టాలనా అన్నాడు. అది కాదయ్య చెప్పింది. కొత్తగా పుట్టడం అంటే మళ్ళీ నువ్వు తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టమని కాదు, ఆత్మ ద్వారా నీటి ద్వారా నువ్వు జన్మించాలి, ఆత్మలో జన్మించాలి. దేవుని తెలుసుకున్న నీవు పాత జీవితాన్ని పక్కన పెట్టి, ఆ రోత జీవితాన్ని పక్కన పెట్టి పశ్చాత్తాపడి దేవుని హృదయంలో స్వీకరించడమే క్రొత్తగా నువ్వు పుట్టడం. ఆత్మలో జరగాలి క్రియ. ఆ క్రియ జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. నీటి ద్వారా, నీటి బాప్తిజం. కొంతమంది నీటి ద్వారా అంటే వాక్యము ద్వారా అంటారు. ఏం వాక్యమైనా రాయవచ్చుగా అక్కడ, అలా అనుకుంటే. నీటి ద్వారానే, ఆత్మ ద్వారా, నీటి ద్వారా క్రొత్తగా జన్మించాలి. కాబట్టి మొదటి అనుభవం, నూతన సృష్టి మొదటి అనుభవం ఏంటంటే యేసయ్యలో విశ్వాసం నుంచి దేవుని బిడ్డలుగా మార్చబడాలి. యేసయ్యలో విశ్వాసం, వేరే దాంట్లో ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ. నువ్వు 4-5 రకాల విశ్వాసం ఉంచానంటే నువ్వు దేవుని బిడ్డ అన్నట్టు కాదు. ఇంకా నువ్వు మొదటి స్టెప్లో కూడా, మొదటి అనుభవంలో కూడా రాలేదు అని అర్థం. రెండవదిగా క్రీస్తుల విశ్వాసం నుంచి నూతన బిడ్డగా మారిన, దేవుని బిడ్డగా మార్చబడిన నీవు నీటి బాప్తిజం ద్వారా కూడా నువ్వు తిరిగి జన్మించాలి. ఇది నూతన సృష్టిలో రెండవ అనుభవం. ఊరక నీళ్ళలో మునిగి చాలా మంది పెళ్లిళ్ళప్పుడు బాప్తిజాలు ఇచ్చేస్తుంటారండి. పెళ్లి బాప్తిజం అంటుంటారు. పెళ్లి చేసుకోవాలంటే క్రైస్తవ పరంగా వాళ్ళు బాప్తిజం పొంది ఉండాలా అని చెప్పేసి వాళ్ళకి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. నాయన ఎందుకురా ఈ బాధ అనిపిస్తుంది మాకు కొన్నిసార్లు. తలకాయ కొట్టుకోవాలనిపిస్తుంది, గోడకేసుకొని కొట్టుకున్నా బాగుంటుంది. ఎందుకు మాకు భయంకరమైన పరిస్థితి? వాడికి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు.
ఒక్క వ్యసనం కూడా విడిచిపెట్టి ఉండదు, వాడికి బాప్తిజం వేయాల. ఏంది పనే? ఆ పిల్లకి అసలు రక్షణ అనుభవం ఉండదు, బాప్తిజం వేయాల. పెళ్లి కోసం బాప్తిజం వేయాల. నేను మాత్రం అలాంటి వాళ్ళకి ఇవ్వట్లేదండి. అలాంటి పరిస్థితి ఎవరికైనా అప్పగించేసి మీరు ఎడని తీసుకొని రండి, నేను పెళ్లి చేస్తా. నిజంగా వేసాను. లేదా వాళ్ళకి సువార్త చెప్పి ఓ 10 నిమిషాలు సువార్త చెప్పి, నమ్ముకోమ్మా, ఇంతవరకు ఎలా నాకు తెలీదు, ఈరోజు కొత్తగా వచ్చారు కాబట్టి నా బాధ్యతగా నేను సువార్త చెప్తున్నా, యేసు నమ్ముకో, ఈరోజు పాప క్షమాపణ పొందు, ఇప్పుడే బాప్తిజం తీసుకో. దానికే సంవత్సరాలు అక్కర్లా. వాక్యం విని నిజంగా మారు మనసు పొందితే 5 నిమిషాలు బాప్తిజం ఇచ్చేయచ్చు, తెలుసా? అలాంటి బైబిల్లో సందర్భాలు ఉన్నాయి. అప్పటికప్పుడే వాక్యం విని అప్పటికప్పుడే మారు మనసు పొంది అప్పటికప్పుడే నీటి బాప్తిజం పొందిన సందర్భాలు బైబిల్లో ఉంది. దానికే నెలలక్కర్లా, సంవత్సరాలక్కర్లా. ఓకే, కాబట్టి నీటి బాప్తిజం పొందాలి, ఆత్మలో కొత్తగా జన్మించాలి, నీటి ద్వారా జన్మించాలి. ఇది రెండవ అనుభవం. దేంట్లో నూతన సృష్టిగా నువ్వు పిలువబడాలి అంటే రెండవ అనుభవం ఆత్మలో నీటి ద్వారా జన్మించుండాలి. మూడవదిగా మరి మనం సింపుల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. తీతు 3:5 చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3:5లో ఏముంది అక్కడ? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. మూడవ అనుభవం ఏంటంటే నూతన సృష్టి అనబడడానికి లేక క్రొత్త సృష్టి అనబడడానికి మూడవ అనుభవం ఏంటంటే మన స్వభావము నూతనముగా మార్చబడాలి. నూతన స్వభావం. యేసయ్యలోకి రాకముందు నీ స్వభావం ఏమిటి, వచ్చిన తర్వాత నీ స్వభావం ఏమిటి? యేసయ్యలో రాకముందు నీకున్న అలవాట్లు ఏంటి, బలహీనతలు ఏంటి? యేసయ్యలోకి వచ్చిన తర్వాత వాటి మీద నీ విజయం ఏమిటి? తేడా ఉండాలండి, తేడా ఉండాలి. నూతన స్వభావం పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. మన స్వభావం మారిందా? ఎడ మారుతున్నాయి? స్వభావం మారుతుందా? మారాలి. అవే మాటలు, అదే ప్రవర్తన, అదే అబద్ధాలు, అవే చాడీలు, అవే కొండెపు మాటలు, అవే కల్పితపు మాటలు యేసయ్యలోకి రాకముందు అయ్యే ఉన్నాయి, వచ్చిన తర్వాత అదే. నూతన స్వభావం ఎక్కడ వచ్చిందమ్మా అయినా? ఎక్కడ వచ్చింది నూతన స్వభావం? అట్లానే ఉంటుంది. ఏది వదల్లా, అన్ని పెట్టుకొని అట్టే వస్తున్నాం అంతే. కాకపోతే యేసే నమ్ముకున్న ఒక బ్రాండు, యేసే బిడ్డను, క్రిస్టియన్ అనే ఒక బ్రాండ్ తగిలించుకొని తిరుగుతా ఉన్నాం ఈ లోకంలో. నూతన స్వభావం రావాలి. రాలేదంటే ఇంకా అనుభవం రాలేదని అర్థం. క్రొత్త సృష్టి అంటే మూడవ అనుభవం స్వభావం నూతన పరచబడాలి. చివరిదిగా 4వదిగా చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం ఆరాధనలోకి. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను, చూడండి, ఒకనినొకడు హృదయపూర్వకంగాను నిక్కటముగాను ప్రేమించుడి. 4వది ఏంటంటే హృదయపూర్వకముగాను నిక్కటముగాను ఒకరినొకరు ప్రేమించాలి. ఈ ప్రేమలో మొత్తం ఇమిడిపోయింది. మొత్తం దేవుని నీతి, దేవుని ధర్మం, దేవుని కార్యం, దేవుని స్వభావం, దేవుని లక్షణం మొత్తం కలిపేసి ఒక్క మాటలో ప్రేమ అనే పదం సింపుల్ గా బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఒక్కరి పట్ల ఒకరు, విశ్వాసులందరూ కూడా దేవుడు ఎలాగైతే మన ప్రేమిస్తున్నారో విశ్వాసులందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండాలి. క్రొత్తగా జన్మించిన వారిలో ఈ ప్రేమ అనే స్వభావము ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంతకుముందున్న స్వభావం ఉండదు. అంతకుముందు ఉండొచ్చు, అది వేరే ప్రేమ. అది తాత్కాలికమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ, లేక మంచితనము అనబడిన దాంట్లో ప్రేమ కావచ్చు. కానీ ఇక్కడ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఈ ప్రేమ చాలా ప్రత్యేకం.
కొంతమంది అంటారు, నేను యేసయ్య నమ్ముకోక ముందు కూడా అందరినీ ప్రేమించేవాడిని అంటుంటారండి. యేసయ్యను నమ్ముకోక ముందు కూడా నేను అందరికీ సహాయం చేసేవాడిని అంటుంటారు. అది వేరే అండి. అది లోక నీతి, లోక సంబంధమైన ఏదో ఒక మంచితనం, నీ పుట్టుకలతోనే వచ్చే కొంతమంది మంచితనం ఉంటుంది, అందరిని అభిమానంగా చూస్తా, అది వేరే. కానీ దానికి దీనికి వ్యత్యాసం నీకు ఇంకా తెలియలేదా? నువ్వు అప్పుడు చూపిన ప్రేమ ఇప్పుడు చూపుతున్నావా? చాలా తేడా ఉంటుందండి. యేసయ్యలోకి వచ్చిన తర్వాత, యేసయ్యలో నిలిచి ఉన్న వ్యక్తిలో ఉన్న ప్రేమకి, ఏదో లోకంలో ఉన్నప్పుడు ఏదో కొన్ని మంచి పనులు చేయడం, లేకపోతే ఇతరులను ప్రేమించడం, అది వేరే. దానికి దీనికి క్వైట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ యొక్క వ్యత్యాసాన్ని గుర్తించగలిగినంత మేరకు ఉంటుందండి ఆ ప్రేమ. మామూలుగా ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మంచిది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి. మనమందరం నూతన సృష్టి అంట. నూతన సృష్టిలో 4 అనుభవాలు చూసాం. మొదటి అనుభవము, యేసయ్యలో విశ్వాసం వచ్చి దేవుని బిడ్డలుగా మార్చబడతాం. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా, నీటి ద్వారా మన క్రొత్త జన్మలకు వస్తాం. మూడవదిగా పరిశుద్ధాత్మ ఇచ్చే నూతన స్వభావం మనకు వచ్చి ఉంటుంది. 4వదిగా హృదయపూర్వకంగా నిక్కటంగా ఇతరులను మనము ప్రేమించే అనుభవంలో ఉంటాం. ఈ 4 రకాల అనుభవాలు ఉన్న వాళ్ళే నూతన సృష్టి అని పిలువబడతారు. ఒక్కటి ఉంటే కాదు, 4 ఉండాలి. 4 ఉంటేనే నూతన సృష్టి. ఇంకా ఉన్నాయి కానీ ప్రస్తుతం 4 స్టెప్పులు చూసాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనందరం నూతన సృష్టి, పాత సృష్టి, మీకు మీరే చూసుకోండి, నాకే నేనే పరీక్షించుకుంటా. అందులో ఆరాధన చేద్దాం. ప్రభు సందేశం దీవించుగాక. ఆమేన్.